చెయ్యి నొప్పి పెడుతుందనే టాబ్లెట్ వేసుకోవడం, చెయ్యి తిమ్మిరెత్తుందనే టాబ్లెట్ వేసుకోవడం, చెయ్యి మొద్దు బాడుతుందనే టాబ్లెట్ వేసుకోవడం, ఆఖరికి రాత్రి కడుపు నీళ్ళు తినేసి హాయిగా పడుకొని ఉదయం లేవగానే బాడీ సహకరించట్లేదన్నా కానీ టాబ్లెట్ వేసుకోవడం. దీని బదులు మెడికల్ షాప్ వరకు టైప్ పెట్టేసుకుని హ్యాపీగా ఇంట్లో ఒక చిన్న మెడికల్ షాప్ పెట్టేస్తున్నారు అనుకోండి, మీరు వేసుకున్న టాబ్లెట్లకి ఖర్చున మిగులుద్దండి. టాబ్లెట్స్ వేసుకోవాలండి. ఎప్పుడు మన చెయ్యి దాటిపోయింది, ఇంకా నాకు వల్ల కావట్లేదు, నొప్పి భరించలేకపోతున్నాం అన్నప్పుడు టాబ్లెట్ వేసుకోవాలండి. ప్రతి చిన్నదాన్ని టాబ్లెట్ వేసుకుంటూ మన బాడీని ఒక తుప్పు పట్టిన ఎనుము, ఒక తుప్పు పట్టిన బస్తలాగా మూల పడేసి ఎలాంటి కదలికలు లేకుండా ఒకే చోట కూర్చొని తినడము, మన పని చూసుకోవడము, బాడీకి మూమెంట్ వేయకుండా టాబ్లెట్ల పైన నమ్మడం, ఇది కాదండి. ఇది అసలు కానే కాదండి. కలికాలం అంటే మనం చేసిన పాపాలకి ఈ కలికాలంలోనే నరకాన్ని అనుభవిస్తామని చెప్తారు కదండి. దానికి అర్థము మన నోటికి తాళం వేయకుండా ఇష్టాంశం తినేసి మన బాడీకి మూమెంట్ వేయకుండా తుప్పు పట్టిన ఒక బస్తలాగా పక్కన మూల పడేసి మనకు తెలియకుండా మన ఇంటర్నల్ ఆర్గన్స్ మనం డ్యామేజ్ చేసుకుంటున్నామండి. ఇదే నరకం అండి. మన ఆర్గన్స్కి మనం ఇస్తున్న నరకం ఇదే. అదేవిధంగా కొంతమంది యోగా చేయమంటే యోగా ఏం చేస్తామండి, ఆసనాలు చేయాలి, నడుముంచాలి, బాడీని అటు ఇటు తిప్పాలి, మావన్నీ మనతో కాని పనులు అని చెప్పేసి గివ్ అప్ ఇస్తారండి. సో ఎవరైతే యోగా చేయడం కష్టం అనుకుంటున్నారో, అదేవిధంగా ఎవరైతే చేతి నొప్పితో బాధపడుతున్నారో, తిమ్మిర్లతో కావచ్చు, మొద్దు బారడం కావచ్చు, అదేవిధంగా ఆఫీస్లో గంటల సిస్టమ్ ముందు కూర్చొని చేతికి పని చెప్పేవాళ్ళు, వాళ్ళకు కూడా అండి చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అండి ఇది. ఈ వీడియోలో చాలా సింపుల్ అండ్ ఈజీ మూమెంట్స్ అండి, ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. తప్పకుండా ఒక 5 రోజులు కనుక మీరు ఒక 5 నిమిషాలు ప్రాక్టీస్ చేయగలిగితే మీరు బాధపడుతున్న చేతి మంటలు కావచ్చు, తిమ్మిర్లు కావచ్చు, ఎలాంటి సమస్య అయినా కానీ మీరు తగ్గడం గమనిస్తారండి. అదేవిధంగా ఈ వీడియో ఎండింగ్లో మన ఒక కిచెన్ హోమ్ రెమెడీ అండి, ఆ ఒక రెమెడీని యూజ్ చేసుకుని మన ఒక బాడీ పెయిన్స్ని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవచ్చో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. అదేవిధంగా అన్నిటికన్నా ముఖ్యమైనది, ఎవరైతే రీసెంట్ టైంలో సర్జరీ జరిగి ఉండొచ్చు, అదేవిధంగా నర్వ్ డ్యామేజ్ అయ్యి లేకపోతే సివియర్ పెయిన్స్ బాధపడతారో మీరు మాత్రం ఖచ్చితంగా మీ డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ అయ్యి ఈ ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మొదటగా మన వీడియోని లైక్ చేయండి. సో మన వర్కౌట్లో మొదటిది వచ్చేసి ఫింగర్ ప్రెస్ అండి. ఫింగర్ ప్రెస్సింగ్ ఈ విధంగా మన ఒక ఫింగర్స్ని ఈ విధంగా ప్లేస్ చేయాలండి. ప్లేస్ చేసి నిదానంగా కొంచెం ప్రెషర్ ఇవ్వాలండి. ఈ విధంగా ప్రెషర్ ఇవ్వాలి. ప్రెషర్ ఇచ్చి ఒక 5 to 10 seconds వరకు హోల్డ్ చేయాలండి. 5, 4, 3, 2, రిలాక్స్. మళ్ళీ ఇంకోసారి 5, 4, 3, 2, రిలాక్స్. ఇంకొకసారి 5, 4, 3, 2 అండ్ రిలాక్స్. ఈ విధంగా మీరు ఒక 5 నుంచి 10 సార్లు అండి, 5 నుంచి 10 సార్లు ప్రాక్టీస్ చేయొచ్చు. మీరు ఎంతవరకు మీకు సహకరిస్తుందో మీ యొక్క బాడీ అంతవరకు చేయాలండి. ప్రెషర్ ఇమ్మన్నా కాదని చెప్పేసి గట్టిగా బలవంతం ఉపయోగించి చేశారంటే ఇంజురీస్ జరగచ్చు. సో నిదానంగా నార్మల్గా మోడరేట్ ప్రెషర్ ఇవ్వాలి. మన సెకండ్ ప్రాక్టీస్ వచ్చేసి ఈ విధంగా మన ఒక ఫింగర్స్ని గట్టిగా బిగించాలండి. బిగించి ఓపెన్ చేయాలండి. 2, 3, 4, 5, 6, 7, 8, 9 అండ్ 10. గట్టిగా బిగించాము. ఇప్పుడు ఓపెన్ చేయాలండి. ఇది ఒక్క సెట్ అండి, ఇది ఒక్క సెట్. ఈ విధంగా మీరు ఒక 3 to 5 sets చేయొచ్చండి. 3 to 5 sets చేసుకోవచ్చు. అండ్ మన 3 ప్రాక్టీస్ వచ్చేసి మనం ఈ విధంగా మన ఫింగర్స్ని ఇంటర్లాక్ చేసుకోవాలండి. ఈ విధంగా ఇంటర్లాక్ చేసుకొని గట్టిగా ప్రెస్ చేయాలండి. గట్టిగా బలమంతా ఉపయోగించి గట్టిగా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి ఒక 5 seconds హోల్డ్ చేయాలి. 5, 4, 3, 2, రిలాక్స్. మళ్ళీ 5, 4, 3, 2, రిలాక్స్. చూడండి, 5, 4, 3, 2, రిలాక్స్. 5, 4, 3, 2, రిలాక్స్. ఈ విధంగా ఒక 10 times అండి. ఒక 10 times ప్రతిసారి కూడా ఒక 5 seconds అండి. ఒక 5 seconds గట్టిగా ప్రెస్ చేయడానికి ట్రై చేయాలండి. గట్టిగా ప్రెస్ చేయడానికి ట్రై చేయాలి. అండ్ మన ఒక నెక్స్ట్ ప్రాక్టీస్ వచ్చేసి ఈ విధంగా మన బ్రెస్ట్ దగ్గర ఇక్కడ ట్యాప్ చేయాలండి. ఈ విధంగా ట్యాప్ చేయాలి. 1, ఈ విధంగా. ఓకేనా? మరి గట్టిగా చేయకూడదండి. మోడరేట్ ప్రెషర్తో ఈ విధంగా ట్యాప్ చేయాలి. ఒక 20 seconds నుంచి 30 seconds వరకు, ఒక 20 seconds నుంచి 30 seconds వరకు ప్రాపర్గా ఇక్కడే ట్యాప్ చేయాలి. ఈ విధంగా ట్యాప్ చేసిన తర్వాత మనం మన యొక్క చేతుల్ని ఫింగర్స్ని ఫ్రీ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రీ చేసుకోవాలి. మనం నెక్స్ట్ ప్రాక్టీస్లో రొటేషన్స్ చేస్తామండి. ఈ విధంగా పెట్టుకొని రొటేషన్స్ ఒక 5 times క్లాక్ వైజ్, 5 times యాంటీ క్లాక్, 5 times యాంటీ క్లాక్ అని కంప్లీట్గా టైట్గా చేయాలండి. బాగా ఈ విధంగా. మళ్ళీ యాంటీ క్లాక్,
సేమ్ ఇదే విధంగా ఒక 3 సార్లు, ఒక 3 టైమ్స్ చేయండి. ఒక 5 టైమ్స్ క్లాక్ వైజ్ చేయండి, 5 టైమ్స్ యాంటీ క్లాక్. చేసే ప్రాసెస్లో ఒకవేళ మీకు కనుక ఎక్కడైనా ఇబ్బంది కలిగితే మీరు ఆ ఒక ప్రాక్టీస్ని ఆపేయండి, నెక్స్ట్ ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. సో ఒక్కసారి ఆ రొటేషన్స్ అయిన వెంటనే మనము మన ఒక రిస్ట్ దగ్గర ఇక్కడ ఈ భాగంలో గట్టిగా పట్టుకొని మన ఒక ఫింగర్స్ని టైట్గా క్లోజ్ చేసి ఓపెన్ చేస్తాము. ఈ విధంగా గట్టిగా హోల్డ్ చేస్తాము, టైట్గా బిగించి ఫింగర్స్ ఓపెన్ చేయాలి. క్లోజ్, ఓపెన్, క్లోజ్, ఓపెన్. ఈ విధంగా క్లోజ్, ఓపెన్. ఈ విధంగా ఒక 10 సార్లు అండి. ఒక 10 సార్లు 10 టైమ్స్ చేశాక రిలాక్స్, ప్రాపర్గా క్లోజ్ చేయాలి, టైట్గా ఓపెన్ చేయాలి. క్లోజ్, ఓపెన్, క్లోజ్, ఓపెన్. ఈ విధంగా ఒక 3 టైమ్స్ అండి. ఒక 3 సెట్స్ అంటే 20 టైమ్స్ చేయాలి, రిలాక్స్ అవ్వాలి, మళ్ళీ ఇంకోసారి 20 టైమ్స్ చేస్తాము, మళ్ళీ బ్రేక్ తీసుకుంటాము, మళ్ళీ ఒక 20 టైమ్స్ అండి. ఈ విధంగా 3 సెట్స్ చేయాలి. తర్వాత మన ఒక ఫింగర్స్ మధ్యలో గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా ఓపెన్ చేసి ఫింగర్స్ని ఇక్కడ మిడిల్ దాన్ని ఈ విధంగా ట్యాప్ చేయాలి. ఈ విధంగా ట్యాప్ చేయాలి. దీంతో ప్రాపర్గా మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. ఎక్కడన్నా కానీ స్టిఫ్నెస్ ఉన్నా కానీ తగ్గడానికి పాసిబిలిటీ బాగుంటుందండి. ఇక్కడ వచ్చేసి ఈ విధంగా ఒక 30 సెకండ్స్ నుంచి 1 మినిట్ వరకు అండి. 30 సెకండ్స్ నుంచి 1 మినిట్ వరకు మీకు ఓపిక ఉందంటే 1.5 మినిట్ 2 మినిట్స్ చేసుకోవచ్చు అండి. నష్టం ఏం లేదండి. ఇది చాలా మంచి వర్కౌట్ అండి, చాలా మంచి వర్కౌట్. సింపుల్ అండి, కానీ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే చాలా ఎఫెక్టివ్ ఉంటుందండి. మీరు ఒక 5 డేస్లో ఖచ్చితంగా మీరు కామెంట్ చేసి చెప్తారండి డిఫరెన్స్ చూశాను అని చెప్పేసి. అంత బాగా ఎఫెక్టివ్ తెలుస్తుంది. సో ప్రాపర్గా బాగా ట్యాప్ చేస్తామండి. ఈ విధంగా మన ఒక నెక్స్ట్ వర్కౌట్లో మన ఒక చేతిని ఈ విధంగా ప్లేస్ చేయాలండి. ఈ విధంగా స్ట్రైట్గా ప్లేస్ చేసి ఒక్కొక్క ఫింగర్ని చూడండి, ఒక్కొక్క ఫింగర్ని ఈ విధంగా వెనక్కి లాగాలండి. వెనక్కి లాగి రిలాక్స్ చేయాలి. వెనక్కి ఎంతవరకు కుదిరితే అంతవరకే అండి, ఎంతవరకు కుదిరితే అంతవరకు. నేను లాగమని చెప్పాను అని చెప్పేసి మొత్తం ఇంకా ఈ వెనక్కి లాగేసి ఊడొచ్చే విధంగా చేయకూడదండి. ఎంతవరకు కుదిరితే అంతవరకే. ఈ విధంగా, ఈ విధంగా చూడండి, లాగుతప్పుడు కంప్లీట్గా మనకి స్ట్రెస్ తెలుస్తుందండి. ఓకేనా? ఈ విధంగా కంప్లీట్గా ఒక 3 టైమ్స్ అండి. ఒక 3 టైమ్స్, ఒక్కొక్క ఫింగర్ని 3 టైమ్స్, ఒక్కొక్క ఫింగర్ని 3 టైమ్స్. సేమ్ అదే విధంగా ఆపోజిట్ సైడ్, సేమ్ అదే విధంగా ఆపోజిట్ సైడ్ వెనక్కి ప్రాపర్గా లాగాలి. చేతిని మాత్రం ఇదే విధంగా మనము ఫేస్ చేసి పెట్టాలండి. ఈ విధంగా చేస్తే మాత్రం మీకు ఉపయోగం ఉండదు. ఈ విధంగా ఓపెన్ చేస్తాము, ఇప్పుడు ఫింగర్స్ లాగాలి వెనక్కి. ఈ విధంగా, ఈ విధంగా, ఈ విధంగా చూడండి, ప్రాపర్గా కింద నుంచి మొత్తం తెలుస్తుందండి, స్ట్రెచ్ మొత్తం తెలుస్తుంది. ఓకేనా? ఈ విధంగా. సో ఒక్కొక్క ఫింగర్ని 3 టైమ్స్ అండి, ఒక్కొక్క ఫింగర్ని 3 టైమ్స్ ప్రాపర్గా పుల్ చేయాలి, రిలాక్స్, వదిలేసేయాలి. తర్వాత అన్నిటికన్నా ముఖ్యమైనదండి, ఈ ప్రాక్టీస్ మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు అండి. కూర్చున్నప్పుడు కావచ్చు, నించున్నప్పుడు కావచ్చు, వాకింగ్ చేస్తున్నప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు, ఎప్పుడైనా కానీ అండి. మన ఫింగర్స్ మధ్యలో ఏదైతే జాయింట్స్ గ్యాప్ ఉందో అక్కడ మనం ప్రాపర్గా ఈ విధంగా ప్లేస్ చేసి ఈ విధంగా ఒక 10 టైమ్స్, మళ్ళీ దాని కింద 10 టైమ్స్, మళ్ళీ ఇక్కడ కింద. ఈ విధంగా ప్రతి ఒక్క ఫింగర్ని కూడా చూడండి, ఒక ఫింగర్ మొత్తం చేసి చూపిస్తాను, ఒక చేయి మొత్తం చేసి చూపిస్తాను. ఈ విధంగా 10 టైమ్స్ ఈ విధంగా ప్లేస్ చేస్తాము. ప్లేస్ చేసి ఇలా ఇలా ఈ విధంగా చేయాలండి 10 సార్లు. మోడరేట్ ప్రెషర్ ఇవ్వాలని, మరి ఎక్కువ కూడా ప్రెషర్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఓకేనా? సేమ్ అదే విధంగా ఆపోజిట్ సైడ్ కూడా అండి, ప్రతి ఒక్క ఫింగర్ని కూడా సేమ్ అదే విధంగా ఒక 10 సార్లు ప్రాపర్గా ఈ విధంగా చూడండి, ఈ విధంగా, ఈ విధంగా ఒక 10 సార్లు అండి, ఒక 10 టైమ్స్. మనకి ఎక్కడైనా కానీ బ్లాకేజెస్ ఉన్నా కావచ్చు, లేకపోతే బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా జరగకపోయినా కానీ, ఓకేనా, కొంతమందికి ఫింగర్స్ పెయిన్ వస్తూ ఉంటుందండి. షాక్ కుట్టినట్టు మనకి పెయిన్ తెలుస్తూ ఉంటుంది అనమాట. ఆ విధంగా ఉన్నా కానీ చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. సో 2 చేతుల్ని మనం ప్రాపర్గా మన ఒక పాయింట్స్ని ప్రెస్ చేసుకున్న తర్వాత రిలాక్స్గా ఈ విధంగా ఫ్రీ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రీ చేసుకోవాలి. తర్వాత మన నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి ఈ విధంగా చేతిని ఈ విధంగా ప్లేస్ చేసి కింద ఇక్కడి నుంచి ఫింగర్సే పట్టుకోదండి, ఇక్కడ ప్లేస్ చేసి స్లోగా ప్రెస్ చేయడం ట్రై చేయాలి. ఎంతవరకు కుదిరితే అంతవరకు అండి. ప్రెస్ చేసి ఒక 5 సెకండ్స్ హోల్డ్ చేయాలి. 5, 4, 3, 2, రిలాక్స్. సేమ్ అదే విధంగా ఆపోజిట్ సైడ్ ఈ విధంగా ప్లేస్ చేసాము, ప్రెస్ చేయాలి. 5, 4, 3, 2, రిలాక్స్. ఇప్పుడు అదే విధంగా పైన అండి, ఈ విధంగా పైన చూపిస్తాము. ఇక్కడ ఫింగర్స్ని
గట్టిగా 5 4 3 2 రిలాక్స్. అదేవిధంగా ఆపోజిట్ సైడ్ 5 4 3 2 1 రిలాక్స్. ఈ విధంగా 4 టైమ్స్ చేస్తామండి. 1 2 3 అండ్ 4. దీన్ని ఒక 5 టైమ్స్ అండి. ఒక 5 సార్లు నిదానంగా ఎంతవరకు కుదిరితే అంతవరకు ప్రెస్ చేసి ఒక 5 సెకండ్స్ హోల్డ్ చేసి దాంతో రిలాక్స్ అవ్వాలి. అండ్ మనం ఒక నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి మనం ఏదైతే బోన్ ఉంది కదండి, ఈ బోన్ దగ్గర మనం ప్రెషర్ చేయకూడదు. ఈ బోన్ పక్కన సైడ్స్కి ఈ విధంగా అండి, ఇక్కడ మజిల్ ఉంది కదా, దాన్ని ఈ విధంగా స్లోగా గిచ్చినట్టు స్లోగా పై వరకు ఇక్కడ వరకు, ఇక్కడ రాగానే మళ్ళీ ఇక్కడ ఉంది ఈ భాగంలో, కింద భాగంలో ఈ విధంగా ఒక 5 సార్లు మంచిగా స్లోగా మంచిగా ఈ విధంగా. మీకున్న కోపాన్ని అంతా తీర్చుకోండి. ఎవరిపైన కోపం ఉందనుకోండి, మీకు పేరే ప్రాపర్గా గిచ్చుకొని ఆ ఒక కోపాన్ని మీరు తీర్చేసుకోండి. ఓకేనా? ప్రాపర్గా పైనుంచి కింద వరకు, పైనుంచి ఈ విధంగా పైనుంచి కింద వరకు ఒక 5 సార్లు పైకి వస్తాము, మళ్ళీ కిందకు వస్తాము. ఇది చేసిన వెంటనే ట్యాపింగ్స్ చేసుకుంటామని, ట్యాపింగ్స్ని ఈ విధంగా భుజం వరకు. అదేవిధంగా రివర్స్ వెనుక భాగంలో కూడా సేమ్. అదేవిధంగా ఆపోజిట్ సైడ్ అండి. ట్యాపింగ్ చేసినప్పుడు చేతిని ఇలా పెట్టాలండి, ఈ విధంగా పెట్టకూడదు, ఈ విధంగా పెట్టాలండి. అదేవిధంగా ఆపోజిట్ సైడ్. సో ఈ యొక్క ట్యాపింగ్స్ని మీరు ఒక 3 to 5 టైమ్స్ కంప్లీట్ కింద నుంచి స్టార్ట్ చేస్తాం, పైకి వెళ్తాం, మళ్ళీ కిందకు వస్తామండి. అంటే ఒక్కసారి అయినట్టు, అది కూడా ఒకవైపు మాత్రమే. అదే విధంగా రెండో వైపు కూడా చేయాలి. ముందు చేస్తాము, వెనుక కూడా చేస్తామండి. ఈ విధంగా ఒకసారి పైకి కిందకి వెళ్ళాలి, ఇక్కడ కూడా పైకి కిందకి రావాలండి. అప్పుడు ఒక్క రౌండ్ అయినట్టు. ఈ విధంగా ఒక 3 రౌండ్లు చేయండి, ఒక 3 రౌండ్స్ చేయండి. సో మనం తెలుసుకోబోయే ఈ యొక్క హోమ్ రెమెడీలో మన కిచెన్లో ఉన్న పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్తో ఏ విధంగా ఈ డ్రింక్ని ప్రిపేర్ చేసుకుని చెప్తారండి. సో మొదటగా ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్ళల్లో 1 టీ స్పూన్ పసుపు అండి, 1 టీ స్పూన్ పసుపు, దాంట్లో ఒక 1/2 టీ స్పూన్ జింజర్ పౌడర్ అండి, జింజర్ పౌడర్. అదేవిధంగా చిటికెడు నల్ల మిరియాలు అండి, చిటికెడు మాత్రమే నల్ల మిరియాలు. దాంతోపాటు 1 టీ స్పూన్ వర్జిన్ కోకోనట్ ఆయిల్ అండి. వీటిని ప్రాపర్గా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆ గోరువెచ్చని నీళ్ళల్లో ఒక 5 to 10 మినిట్స్ ఆగిన తర్వాత సిప్ బై సిప్ కొంచెంగా మీరు తాగాలండి. సో నేను చెప్పిన సీక్వెన్స్ని కనుక మీరు ప్రాపర్గా రెగ్యులర్గా ఒక 5 రోజులండి, 5 days మీరు కనుక పాటించగలిగితే ఉదయం అదేవిధంగా సాయంత్రం, లేదు నాకు టైం సరిపోదు అంటే ఏదైనా ఒక పూట అండి, పొద్దున కానీ సాయంత్రం కానీ మీ ఇష్టం అండి, కానీ ఖచ్చితంగా ప్రతిరోజు ఒక 5 రోజులు ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా ఎవరైతే ఈ చేతుల నొప్పులతో, మంటతో, లేకపోతే తిమ్మిళ్ళు ఎక్కడం కావచ్చు, అదేవిధంగా ఎవరైతే లాంగ్ వర్కింగ్ అవర్స్ అంటే ఆఫీస్లో ల్యాప్టాప్ ముందు కూర్చొని గంటలు పనిచేస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో షేర్ చేసి మన వీడియోని లైక్ చేయండి. అన్నిటికన్నా ముఖ్యంగా మన భైరవి యోగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వచ్చే వీడియో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు ఓం నమః శివాయ.